వెల్కమ్ టు సహృదయ సేవా సంఘం. పిల్లల చేతుల మీదుగా సేవా కార్యక్రమాలు చూడండి. పిల్లలంతా గ్యాదర్ అయ్యి సైకిల్ మీద సరుకులు పెట్టుకొని మాధవ సేవ చేయడానికి ఎలా వెళ్తున్నారో, వీరే రేపటి సమాజాన్ని సేవా మార్గంలో నడిపించే హీరోలు. చిన్న చేతులతో పెద్దవారి హృదయాలను తాకుతున్న వీరి మంచి మనస్సును చూడండి. కొల్లూరు, జువ్వలపాలెం, తడికలపూడి గ్రామాలలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పెద్దలను ఈ చిన్నారుల ద్వారానే గుర్తించి వారి ద్వారానే వారికి నిత్యావసర సరుకులు అందజేశాము. వయోభారం లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వీరి కష్టాలను గుర్తించి గత 6 నెలలుగా వీరికి మాకు తోచినంతలో కొన్ని నిత్యావసరాలు పంపిణీ చేశాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం చిన్నారుల్లో మానవతా విలువలను పెంచడం. ఇది 6వ నెల పంపిణీ. ఈ కార్యక్రమము ముగింపు సందర్భంగా ఫౌండర్ రవీంద్రబాబు గారు కాసేపు చిన్నారులతో మాట్లాడారు. మొదటి 6 నెలలు ఇస్తాము అని చెప్పాం. ఇప్పుడు ఇది 6 నెలలు మనం ఇవ్వటం. మరి రేపు నెల నుంచి ఇద్దామా వద్దా? ఇద్దాము అంటేనేమో మీ ఊళ్ళో అందరి సహకారం అవసరం. ఏది చేసినా కూడా బాల సభలో చేసినా సేవా సంఘానికి ఇచ్చినా కూడా సేవా కార్యక్రమాల కోసం మాత్రమే. కాబట్టి ఇది కూడా అలవాటు చేస్తాం. స్కూల్లో పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెడతారు కదా, చేతుల్ని శుభ్రం చేసుకొని ఆ భోజనానికి వెళ్ళాలి. ఇది 2011వ సంవత్సరం నుంచి మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు ఉంది కదా, ప్రతి క్లాస్లో కూడా ఎవరైతే పిల్లలు ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చారో వాళ్ళు పరీక్ష పెట్టిన ప్రతిసారి చిన్న గిఫ్ట్లు ఇవ్వడం. అది కూడా మీ చేతుల ద్వారానే చేయాలి. ఇలా మేము గతంలో చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు మరియు భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలి, చదువు, సేవ, ఆరోగ్యం అనేవి ఎంత గొప్పవి అనే విషయాలు చర్చించి భవిష్యత్తులో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి అనే వాటి మీద ఆలోచించడం జరిగింది. మీరు ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలి అనుకుంటే కామెంట్స్ లో తెలియచేయండి. ఇది ఒక ప్రయోగం కాదు, చిన్నారుల ద్వారా సమాజానికి చేస్తున్న మార్గదర్శనం. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు లేట్ శ్రీ పోతకమూరి పాపయ్య గారి కుటుంబ సభ్యులు మరియు శ్రీ అంగలకుదుటి బెంజమిన్ గారు మరియు శ్రీ ప్రతిపాటి రవిశంకర్ గారు. వీరికి సహృదయ సేవా సంఘం తరపున ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సహృదయ సేవా సంఘం. స్టే కనెక్టెడ్, ఇన్స్పైర్ అండ్ హెల్ప్ సొసైటీ.